వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కూటమి ప్రభుత్వంపై దూకుడు పెంచారు వైఎస్ జగన్. హామీలకు వెన్నుపోటు పొడిచి దారుణమైన అవినీతిని దోపిడీని కొనసాగిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. మావిగన్ అంటేనే చంద్రబాబుకు గుండె ఆగినంత పనవుతోందంటూ చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలకు చెక్ పెట్టడానికి బాలినేని శ్రీనివాసరెడ్డిని రంగంలోకి దించింది కూటమి. 2024లో జగన్ కారణంగానే ఓడిపోయానంటూ బాలినేని ఆరోపించారు. జగన్కు బటన్ నొక్కడం తప్ప ఏం చేయలేదంటూ ఎద్దేవా చేశారు బాలినేని. పార్టీని అభివృద్ధి చేయడం జగన్కు చేత కాదంటూ బాలినేని తీవ్ర విమర్శలు గుప్పించారు. మావిగన్ పేరుతో జగన్ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారంటూ బాలినేని ఎదురుదాడికి దిగారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప బంధువుగా ఉన్నారు బాలినేని. ఇక వైఎస్ఆర్ జగన్ మంత్రివర్గంలో బాలినేని పనిచేశారు కూడా. అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని చంద్రబాబు సీరియస్గా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు? ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి సూటిగా మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. కానీ మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని అడుగుతా ఉన్నా. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 1999 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999 ఎన్నికలకు ముందు ఏడాది ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి. వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను సీఎం గారికి, సార్ మనం వైజాగ్లో కూడా ఇష్టపడలేదు, మనం తీసుకెళ్ళి ఇది నాగార్జున యూనివర్సిటీ దగ్గర క్యాపిటల్ పెడదామండి, గుంటూరు విజయవాడ కలిసిపోతాయి, కాకపోతే ఈ 4 గ్రామాలలో బాధపడతారు, గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు, దే విల్ బి ఫీల్ హ్యాపీ, ఎందుకంటే అక్కడికంటే మెయిన్లో పెట్టారు, గుంటూరు కృష్ణా కలిసిపోయే ప్లేస్లో పెట్టారు అని చెప్పి మీకు అప్రిషియేషన్ వస్తుందండి అని నేను క్లియర్గా చెప్పాను. లేదు వైజాగ్లోనే పెట్టాలి. ఇది సజ్జల గారితో 10 సార్లు చెప్పాను, 10 సార్లు చెప్పేవాడిని, ఇది అక్కడ నాగార్జున చూస్తే పెడదామండి, అందరూ ఏ జిల్లా వాళ్ళు ప్రాబ్లం ఉండదు, గుంటూరు కృష్ణా జిల్లాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మావగారిని పెట్టాడు. ఇప్పుడు ఆ రోజే పెట్టుంటే పోయేది కదా, నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టుంటే అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు కదా. ఆ రోజు చేయకుండా ఇప్పుడు మావగారిని అంటే ఏంటి? ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం కూడా తీసుకొచ్చాడు. అదేమంటే పోర్ట్ ఉంది కదా అక్కడ అని అంటారు, అంతే కదా. మచిలీపట్నం తీసుకురావాలని పోర్ట్ అండి. ఒక మాట తిరుగుతున్నాడు, అప్పుడు వైసీపీ నుంచి తిరుగుతున్నాడు కదా వైసీపీ. రైట్. లండన్ నుంచి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంపై దూకుడు పెంచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజా సమస్యల లక్ష్యంగా చేసుకొని ఈ నేపథ్యంలో ప్రజల్లోకి బలంగా వెళ్లేటువంటి కార్యాచరణ రూపొందించారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా బాలినేనిని ఒక అస్త్రంగా మలుచుకొని జగన్ పై ప్రయోగిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు గుప్పించడానికి బాలినేని ఒక అస్త్రంగా మలుచుకుంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, లండన్ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల మీద దూకుడుగా వెళ్తున్నారు. అలాగే చంద్రబాబును కలిసిన తర్వాత బాలినేనిలో పెరిగినటువంటి ఆ స్వరం, అంటే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు గుప్పించాలి అని ఒక అస్త్రంగా బాలినేనినే ప్రయోగిస్తుంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబును కలిసిన తర్వాతనే ఈ స్థాయిలో స్వరం పెంచుతున్నారు బాలినేని అనేటువంటి మాట. ఏంటి, ఎలా చూడాలంటారు ఈ పరిణామాల్ని? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చిన తర్వాత నేరుగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇదే పరిస్థితిలో, ఇదే నేపథ్యంలో కూడా వైసీపీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు యాక్టివ్ అయ్యారు. ఏదైతే మెడికల్ కాలేజీల అంశం కావచ్చు, ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశం కావచ్చు, పెట్రోల్ డీజిల్ పెరుగుదల అంశం కావచ్చు, వీటి అన్నిటిపైన నేరుగా ప్రజా ఉద్యమాలు మొదలు పెట్టారు. మరోపక్క జగన్ కూడా తన పార్టీని క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ను మొత్తం రంగంలోకి దించారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ లో మనం ఒకసారి గమనించినప్పుడు నేరుగా సీఎం చంద్రబాబు నాయుడుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తన కుటుంబంలో
ముగ్గురు చనిపోయారు. ఏదైతే బాధితులం మేము, ఫ్యాక్షన్ కు బాధితులం మేము, మీరు మా తాత రాజారెడ్డి చనిపోయింది ఎవరి ప్రభుత్వంలో, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎవరు నిందితులను కాపాడారంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవడానికి టీడీపీ కూటమి నుంచి కాకుండా నేరుగా జగన్ కు సమీప బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డిని కూటమి రంగంలోకి దించింది. వైఎస్ఆర్ క్యాబినెట్ లోను, జగన్ క్యాబినెట్ లోను మంత్రిగా పనిచేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి, పవర్ మినిస్టర్ గా ఉన్నారు. ఏవైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నేరుగా జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డిపై దూకుడు పెంచారు. ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు నుంచి ఒక స్పష్టమైన హామీ వచ్చిందని ఒక జోరుగా ఒంగోలు జిల్లాలో ప్రచారం జరుగుతుంది. ఆయన ఒంగోలు నుంచి దర్శికి షిఫ్ట్ అవుతానని, దర్శి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఒక ప్రచారం జరుగుతున్న సమయంలో నేరుగా జగనే కారణము, తాను ఒంగోలు నుంచి ఓడిపోవడానికి జగనే కారణము, జగన్ వల్లే తాను ఓడిపోయాను, జగన్ కు అడ్మినిస్ట్రేషన్ తెలియదు, కేవలం బటన్ నొక్కేది మాత్రమే తెలుసు అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డిని గతంలో ఏదైతే పార్టీ మారి జనసేనలో చేరినప్పుడు కొంతమంది నేతలు నేరుగా జగన్ ప్రశ్నించారు. బాలినేని మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తారంటే అందుకు జగన్ కూడా నర్మగర్భంగా జవాబు చెప్పిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితిలో కూటమి కూడా తన బంధువు జగన్ రాజశేఖర రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉన్న బాలినేని రంగంలోకి దించారు. జగన్ కూటమిపై చేస్తున్న విమర్శలు తిప్పికొట్టడానికి బాలినేని ఇప్పుడు ఒక అస్త్రంగా చంద్రబాబు నాయుడు రంగంలోకి దించారంటూ జోరుగా ఒంగోలు జిల్లాలో ప్రచారం సాగుతుంది. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి దాదాపు కూటమిలో చేసి దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. ఈ 1.5 సంవత్సర కాలంలో ఏ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఆయనకు దక్కలేదు. ఇటీవల కాలంలో దక్కింది. ఇటీవలనే ఆయన కలిసిన తర్వాత నేరుగా జగన్ పై విమర్శలు దాడి పెంచాడు మురళి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం వల్ల బాలినేనికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మంత్రివర్గంలో చోటు దక్కబోతోంది, ఏ స్థాయిలో విమర్శలు పెంచితే అంత గొప్ప పదవి దక్కబోతోంది అని కూడా రకరకాల విమర్శలు కూడా వైసీపీ ఆల్రెడీ చేస్తోంది. ఏంటి ఆ కోణంలో చూడొచ్చంటారా? మంత్రివర్గంలో ఆఫర్ చేశారు కాబట్టి ప్రతిపక్షం మీద ఆ స్థాయిలో విరుచుకుపడుతున్నారు బాలినేని అనుకోవచ్చంటారా? మురళి, ఇప్పటికిప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు దాదాపు లేవు. ఎందుకంటే బాలినేని ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాల్సిన నేపథ్యం ఉంది. అలాంటి సాహసము జగన్ కు అత్యంత సమీప బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డికి కూటమి ఇస్తుందా? మరోపక్క చంద్రబాబు నాయుడుతో కలిసినంత మాత్రాన జగన్ బంధువు కాకపోతాడా అనే ఒక ప్రశ్న టీడీపీ నేతల నుంచి విమర్శలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని వర్సెస్ దామచర్ల తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరుగుతున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి పైన గెలిచిన దామచర్ల జనార్దన్ అసలు కూటమిలోకి బాలినేని ఎలా వస్తారంటే అడ్డుకున్న నేపథ్యం ఉంది. అలాంటి సమయంలో నేరుగా పవన్ కళ్యాణ్ నేరుగా జనసేనలో చేర్చుకున్న తర్వాత నియోజకవర్గ స్థాయిలో తీవ్ర విభేదాలు. ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి కూటమి నుంచి ఎమ్మెల్సీ మంత్రి పదవి దక్కడం ఇప్పటిలో దాదాపు సాధ్యం కాదు. అది 2028కి దక్కుతుందా, 2028 చివరిలో దక్కుతుందా అనేది మనం ఈ రోజు క్యాలిక్యులేట్ చేయలేదు, చెప్పలేని పరిస్థితి. అయితే ఇక్కడ కూటమి పైన విమర్శలు వేడి పెంచారు జగన్, పార్టీని యాక్టివ్ చేశారు, నాయకులను యాక్టివ్ చేశారు. రాబోయే రోజుల్లో ఆయన ప్రజల్లోకి రాబోతున్నారని ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ను అడ్డుకట్ట వేయడానికి టీడీపీ కూటమిలో ఉన్న మంత్రులు విమర్శలు చేసేంత మాత్రం అవి రాజకీయ విమర్శలు అవుతాయి. కాబట్టి నేరుగా జగన్ బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమి రంగంలోకి దించింది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు నేరుగా బాలినేని పైన జగన్ విమర్శలు కొనసాగిస్తున్నారు. లేక రాబోయే రోజుల్లో కూటమి ఈ బాలినేనికి ముందర కాల బంధం వేసిందా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే జగన్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన తర్వాత బాలినేని తిరిగి వైసీపీ మెట్లెక్కే పరిస్థితి లేకుండా కూటమి ఒక వ్యూహాన్ని సిద్ధం చేసిందంటూ జోరుగా ప్రచారం వస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఇద్దరి నేతల మధ్య ఉన్న సఖ్యత గతంలో రాజశేఖర రెడ్డి కుటుంబంతో అత్యంత సమీపంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి ద్వారానే బాలినేని శ్రీనివాసరెడ్డి 2009లో గంగ శాఖ మంత్రి అయ్యారు, క్యాబినెట్ లోకి వచ్చారు. రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్ వెంట నడిచారు, జగన్తో పాటు ఓదార్పు యాత్ర చేశారు, జగన్తో పాటు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తారు. అయితే 2019 ఎన్నికలకు వచ్చిన తర్వాత జగన్ క్యాబినెట్ లోకి తీసుకున్నారు. 2.5 సంవత్సరం తర్వాత క్యాబినెట్ నుంచి బాలినేని తొలగించడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో చివరి వరకు ఇటు టీడీపీ అటు జనసేనకి వెళ్తారంటూ ప్రచారం జరిగిన ఆ సమయంలో 2024 ఎన్నికల్లో మళ్ళీ జగన్ పార్టీ నుంచి పోటీ చేశారు, ఓడిపోయిన తర్వాత పార్టీ మారారు. రాజకీయంగా విమర్శలు కొనసాగుతున్నాయి. ఇవి విమర్శలుగానే ఉంటాయా? రాబోయే రోజుల్లో
బాలినేనికి ఆయన ఆశించినట్టు ఎమ్మెల్సీ మంత్రి పదవి దక్కుతుందా, లేక తిరిగి జగన్ మెట్లెక్కాల్సిన పరిస్థితి వస్తుందా అంటే కాలం నిర్ణయించాలి మురళి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి పైన బాలినేని శ్రీనివాసరెడ్డిని అస్త్రంగా ప్రయోగిస్తోంది కూటమి ప్రభుత్వం. ఏ స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాత బాలినేని స్వరం పెంచారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్నటువంటి చర్చ. లండన్ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను అడ్రస్ చేయడం, పార్టీ నేతలకు పిలుపునివ్వడం, దూకుడుగా మీరు ప్రజా సమస్యల మీద వెళ్ళండి, ప్రభుత్వాన్ని నిలదీయండి అనేటువంటి దానికి సంబంధించి ఆ పరిణామం తర్వాత బాలినేని చంద్రబాబుతో భేటీ కావడం, బయటకు వచ్చి ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే నిజంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయని చెప్పాలి.